కట్ వస్తుందా? అంతేలే సిద్ధు, నన్ను ఇప్పుడే కట్ చేద్దామని చూస్తున్నావా? చెప్పండి సిస్టర్. ఐ లవ్ యూ సిద్ధు. అయ్యా సారీ సిస్టర్. నీ అబ్బా సిస్టర్ అంటే వాటర్ అర్పిస్తున్నారు. కలిపిన వాటర్ మంచి. అరే ప్రాంక్ బాబాయ్ నన్ను ఇక్కడి నుంచి ఎత్తేద్దామని చచ్చిపోతే, ఒకవేళ ఇన్ కేసు నేను పడిపోతే పరిస్థితి కిందకి వచ్చి మళ్ళీ పైకి తీసుకొస్తా. పరేషాన్ అనే ఛానల్స్ కి మాత్రము ఎక్కడైనా నెగిటివిటీ ఉంటుంది. అందరికి ఒక 10% ఉంటో 20% ఉంటుంది. మాకు మాత్రం ఒక 0 ఒక్కడిద్దరు. కొంచెం కూడా వద్దు, ఎందుకంటే మీరు ఇట్లాంటి కొంచెం కూడా సోను సూద్ కూడా ఉంటారు. అర్థమైందా? మధ్యలో సోను సూద్ ట్రోల్ అయింది, గుర్తుందా? అది ఎంత పెద్ద ఇష్యూ అయింది. అది ఎవరికైనా ఉంటుంది, అది కామన్, అది ఉండాలి కూడా. సో మీరు ఇక్కడ హైదరాబాద్ కాకుండా ఇంకా బయట కూడా చేస్తున్నారా ఇవన్నీ? నేను మొన్న ఈ సమ్మర్ లో వాటర్ క్యాంప్ పెట్టాం అనమాట. ఎక్కడ అంటే ఖమ్మంలో పెట్టినాం. అది ఇంతవరకు వీడియో తీయలేదు. ఖమ్మంలో 2 places, తాండూరులో 2 places, తాండూరులో ఒకటే ప్లేస్, కరీంనగర్లో 2 places, కర్నూలులో 2 places. అది ఏంటంటే క్లిప్స్ ఉన్నాయి, కావాలంటే ఆ క్లిప్స్ పంపిస్తా. కానీ ఏంటంటే అది ఎక్కడ కూడా వీడియో తీయలేదు అనమాట. సో వీడియోస్ కూడా తీసుకోకుండా ఇంతమందికి ఇంకా హెల్ప్ చేస్తున్నారు మీరు అంటే ఇప్పుడు ఒకటి 500, 1000 బిలో 2000 ఉంది అనుకో, మనం వీడియో కూడా తీయము. ఎందుకంటే చిల్లరగా 2000 కూడా వీడియో తీస్తే గలీజ్ అయిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు మీరు లైవ్ లో మా కోసం ఒక ప్రాంక్ కాల్ ఎవరికి ఇస్తే మీ ఇష్టం, మీరు కాల్ చేయండి. ఎవరు చేయాలా? ఎవరికైనా, మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి కాకుండా ఎవరికైనా కాల్ చేసేసి వాళ్ళకి ఏదన్నా అవకాశం వచ్చిందనో లేకపోతే ఇంకేంటనో. డాన్సర్ శరత్ కేస్. అరే శరత్, శరత్ హలో, పక్కకి రాగలుగుతావు నువ్వు? నువ్వు సైడ్కి రాగలుగుతావు, బ్యాండ్ సౌండ్ వదిలేసి. సరే, మనం హెల్ప్ చేసింది కూడా అంతేమి ఇది లేదు. ఫ్యూచర్లో అయితే ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మొన్న ఒక రీసెంట్గా ఆటో డ్రైవర్కి, దాంతకు ముందు ఇప్పుడు ఇంట్లో రేషన్ కావాలనుకో, ఓ 3 months రేషన్, 2 months రేషన్ ఇట్లా ఇచ్చేసిన. నిజామాబాద్ లో ఒకరు ఉన్నారనమాట, మన సబ్స్క్రైబర్. సో ఆయన వచ్చేసి వాళ్ళ లాక్డౌన్ లో చాలా మంది ఫ్యామిలీస్ అంతా సఫర్ అయ్యారు. ఒక ఫ్యామిలీ ఏంటంటే ఒక ఆడామే, వాళ్ళ హస్బెండ్ ఏమైందనమాట, ఆయనకి జాబ్ వెళ్తలేడు, వాళ్ళ పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. ఇక వాళ్ళు తినడానికి లేదు, ఏం లేదంటే ఒక 3 months రేషన్ ఇచ్చిన అనమాట మన సబ్స్క్రైబర్. మీరు చేసిన ప్రాంక్స్ లో మీకు ఫేవరెట్ ప్రాంక్ ఏంటి? నా ఫస్ట్ ప్రాంక్. అంతేనా? నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను, నా సినిమా చేస్తే పెద్దవాళ్ళు అల్లు అర్జున్ సార్ లేకపోతే రవితేజ గారు, అల్లరి నరేష్, వీళ్ళు పెద్దలతోనే చేయాలని అనుకున్నాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నాకైతే నాకు ఈ బార్బర్ సెలూన్ అయితే నిజంగా చెప్తున్నా, నేనైతే పడి నవ్వి చచ్చిపోయిన. అసలు ఎట్లా ఐడియాస్ వస్తాయి మీకు? అంతే, అది అదే ఆన్ స్పాట్ చేశారా లేకపోతే ఎట్లా? అట్లా నేను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా కూర్చొని ఒక డే ముందే కూర్చొని ఇట్లా మాట్లాడాలి అవన్నీ ఏం లేదు, స్పాంటేనియస్. అంతేనా? రాసుకోవడం ఏం క్రేజీ. అదే నేనైతే ఇట్లా అసలు చూసి నేను నవ్వుతుంటే నా పక్కన ఉన్న వాళ్ళు అసలు ఏంది, ఎందుకు ఇంత నవ్వుతున్నా అని అడిగారు అనమాట. అట్లుంది మీ ప్రాంక్. ఎవరు కనెక్ట్ అవ్వట్లే, మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి ఆపేసి. అయ్యో, అంటే మీరు మాట్లాడుతుంటే జర వినాలనిపిస్తుందా? నా వాయిస్ అంత స్వీట్ ఉందా? థ్యాంక్ యూ సో మచ్. షుగర్ కూడా అవసరం లేదు. బ్రో ఎక్కడున్నావు బ్రో? ఏమో బ్రో, ఇక ఒక పిల్ల వచ్చింది బ్రో నీ గురించి.
ఇగో నిన్న ఈ గురించి అడుగుతుంది. మీరు వీడియోస్ చేసారు కదా సిద్ధుతోని, ఆయన అంటే నాకు ఇష్టం అది ఇది అని చెప్తుంది. సిద్ధు. హలో. హాయ్ సిద్ధు. హాయ్ హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. సిద్ధు నీకు కొన్ని రోజుల నుంచి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సిద్ధు. ఏంది? అరే కొంచెం మంచి మాట్లాడొచ్చు కదా, ఏంది అంటావేంది? ఫ్రాంక్ ఇట్లా తీసుకురా. ఏంది ప్రాంక్ అయితే నీ ముందు నిల్చొని చేస్తాం కానీ ఇట్లా ఫోన్లో చేస్తామా? సిద్ధు, ఏ సిద్ధు, హలో సిద్ధు ఉన్నావా లేవా? హలో. హలో, వినిపిస్తుందా లేదా నీకు? వినిపిస్తుందా నా వాయిస్? కట్ వస్తుందా? అంతేలే సిద్ధు, నన్ను ఇప్పుడే కట్ చేద్దామని చూస్తున్నావా? చెప్పండి సిస్టర్. సిస్టరా? ఏంటి సిద్ధు సిస్టర్ అంటున్నావు? నేను నీకోసం విజయ్ అడ్రస్ తెలుసుకొని మరీ వస్తే నువ్వు ఇట్లా చేస్తున్నావు. నీ వాయిస్ ఎన్నట్టు కొడుతుంది నాకైతే. సిస్టర్ అని ఎలా అంటావు నువ్వు చెప్పు? నేను చచ్చిపోతే ఇంకా నీ వల్ల. ఇమ్రాన్ అన్న కుక్కర్ పట్టించి నువ్వే కదా? మ్యూజిక్. ఏ సిద్ధు, నువ్వు ఫస్ట్ ఇక్కడ మాట్లాడు, నాకు లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. ప్రాంక్ కాల్ కాదు, నిజం. ఐ లవ్ యూ సిద్ధు. అయ్యా సారీ సిస్టర్. నీ అబ్బా సిస్టర్ అంటే బ్రో ఇది ఒక సిటీ మార్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది బ్రో, దాంట్లో ఇంటర్వ్యూకి వచ్చిన అనమాట. అయితే చిన్న ప్రాంక్ కాల్ చేయండి పిల్ల నీ వీడియోస్ చూస్తా అనమాట. ఇక శరత్ గారికి ట్రై చేసే శరత్ గారు ఫోన్ లేపలేదు. ఇక సరే సిద్ధుకి ఒకసారి ప్రాంక్ కాల్ చేయ అది ఇది అని చెప్పి నేను మాట్లాడదాం అనుకున్నా. ఇక నేను ఏం మాట్లాడతా అని అర్థం కాక పిల్లకి ఇచ్చిన. లేదు బ్రో, వీళ్ళందరూ నీ వీడియోస్ చూస్తారట బ్రో ఇన్స్టా. చూస్తారు కానీ నాకు అర్థమైపోతుంది అప్పుడే మాట్లాడేటప్పుడు. ఇంట్లో ఉన్నట్టున్నాడు అందుకే భయపడ్డాడు, అందుకే సిస్టర్ అన్నాడు, లేకపోతే మాట్లాడేవాడే. నేను బయటనే ఉన్నా. రైట్ సిద్ధు బ్రో, థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడు రేప్ ఇక నాకు తెలిసి అయితే రేప్ చేసేంత అవసరమే లేదు. ఎవడైనా చేయాలంటే గిట రేప్ చేయాల్సిన అవసరం లేదు. అది చాలా పెద్ద గలీజ్ అంట నేను నా ఉద్దేశంలో. దానికన్నా గలీజ్ ఏం లేదు లైఫ్లో. అంటే నేను ఎందుకు ఇది అడిగానంటే ఈ వీడియో చాలా వరకు వెళ్తుంది. అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడింది చాలా వరకు అది వెళ్తుంది. మీ సబ్స్క్రైబర్సే కావచ్చు, ఇంకా మా ఛానల్ నుంచి కావచ్చు, చాలామంది చూస్తారు. అట్లీస్ట్ వాళ్ళకు ఒక ఏమంటారు, ఒక మెసేజ్ ఇవ్వడం అలాంటిది చాలామంది. నేను ఒకటే కూడా చెప్తా, ఇప్పుడు ఎవడైనా అట్లా రేప్ చేయాలి అని చెప్పి అనుకుంటే గిట ఓ 3 నెలలు కష్టపడి ఒక పిల్లనన్నా వటాయించి, కానీ రేపులు మాత్రం చేయకు. అంతే కదా, అంతే. ఇంకా వేరేలా కూడా చెప్పొచ్చు కానీ గలీజ్గా ఉంటుంది. అంటే బ్రో చెప్పన్నా ఎక్కడున్నావు బ్రో? నేను ఆయన వీడియో చేయడానికి పోతున్నావా? అంటే పోయి వచ్చేసిన దగ్గర సాయినగర్ ఇంటికి వస్తా. ఒక 2 minutes మాట్లాడవచ్చా? చెప్పన్నా. లేదు బ్రో, నీ పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి కదా, నీ డైలాగ్ కొడుతుంటే కొంతమందికి నచ్చిందంట. థ్యాంక్ యూ అని చెప్పన్నా. థ్యాంక్ యూ అని చెప్పాలా, కానీ ఏంటంటే వాళ్ళు కొట్లాడుతూ అంటారు బ్రో. నీతోని రా అని చెప్పు ఇంటికాడ బాలంరాయ్కి రమ్మని చెప్పాలా? వాళ్ళు 20 మంది ఉంటారు బ్రో. 20 మంది ఉంటారు అంటున్నా. అరే ఏం కాదా, నీకు తెలియదు ఏముందా మన గురించి? ఎవరన్నా సంపాదించాం బాయ్ బోల్తే. ఏమైనా చెప్పు, మజాక్ ఆడుతున్నావా? మజాక్ కాదు బ్రో, 20 మంది ఉన్నారంట కొట్లాడుతా అంటారు నీతో. రామాయణ బ్రో నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా బ్రో, ఆ మాటలేంది. నేను మా ఫ్రెండ్స్ అందరం ఉంటాం అనమాట. ఇప్పుడు దాదాపు ఒక 15 మెంబర్స్ వరకు ఫ్రెండ్స్ ఉంటాము. సో వాళ్ళది ఏంటంటే మేము లాక్డౌన్లో ఉంటుంది కదా, ఎవ్రీ సాటర్డే సండే
అంటే లాక్డౌన్ అన్ని బంద్ అయిపోయినాయి కదా, అవును. మేమందరము స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాం అనమాట. పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి స్పెషల్ పర్మిషన్ తీసుకొని మేము ఎవ్రీడే మధ్యాహ్నము రోడ్ల మీద ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ఫుడ్ పంచినాం అనమాట. కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. సో అంటే దీని ద్వారా మీకు మంచి పేరు రావాలని ఒక స్వార్థంతో చేస్తున్నారా, నిజంగానే హెల్ప్ చేయాలి ఇంతమంది నా చుట్టుపక్కల ఉన్న నాకు అట్లా మంచి పేరు రావాలి అంటే గిట్ట అది ఫుడ్ పంచింది వీడియోలు చేసుకుని ఏదో ఒకటి షో చేస్తుండే. మనం అంతేం చేయలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నాం అంటే ఇప్పుడు మా వీడియోస్ చూస్తారు. ఇప్పుడు మా వల్ల దాదాపు నాకే నేను ఆటో వీడియో చేసిన, దానికంటే ముందు ఒక చిన్న వీడియో చేసిన అనమాట. అవి చూసి దాదాపు ఒక 10 to 15 మెంబర్స్ ఈజీ కాంటాక్ట్ చేసారు నన్ను హెల్ప్ చేయడానికి, హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళు. బేసికల్గా ఇప్పుడు ఎడిటింగ్కి నాకు డిఓపికి సుమంత్ అని చెప్పేసి వీళ్ళందరూ నాకు సపోర్ట్. ఓకే. ఇప్పుడు వంశీ, ఈయన పేరు సురేష్ అన్న, ఇంకోటి జోన. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఏంటి పర్మిషన్స్ తీసుకుంటారు ఒకవేళ మీరు ఏమైనా ప్రాంక్ చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఎట్లా? 100% వితౌట్ పర్మిషన్ అయితే మేము వేయం వీడియో.